వ్యాధులకి అనువుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు చూసినట్లయితే హెమోరేజిక్ సెప్టిసెమియా దొమ్మరోగం అనేది ఎక్కువగా వస్తుంటుంది. మన ఛానల్‌లో దొమ్మరోగం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో అనే వీడియో కూడా చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు రైతులు వ్యాక్సినేషన్‌ని ఖచ్చితంగా వేయించాలి. దీనికంటే ముందు ఖచ్చితంగా డీవార్మింగ్ చేసి ఉండాలి. ఆ డీవార్మింగ్ కూడా ఐవర్మెక్టిన్ మరియు క్లోజెండాల్‌తో చేసినట్లయితే చాలా వరకు దొమ్మలో ఉండే పురుగులన్నీ నివారణ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి వ్యాక్సినేషన్ అలాగే డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేసి ఉన్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవ అతి ముఖ్యమైన వ్యాధి ఎంటెరోటాక్సిమియా. దీనిని చిటికి రోగం అంటారు. దీనిని నెత్తిపిడుగు రోగం అని కూడా అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పచ్చిగడ్డి మేయడం వల్ల వస్తుంది కాబట్టి ఈ అకాల వర్షాలకు ఖచ్చితంగా పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి జీవాలు ఎక్కువగా మేత మేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈటీ వ్యాక్సిన్ వేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే వర్షాకాలంలో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి ఫుట్ రాట్. ఎక్కువగా ఫీల్డ్ లెవెల్‌లో జీవాలకు ఎక్కువగా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గిట్టెల్లో ఈ మట్టి చేరుతుంటుందో అక్కడ మొత్తం పాచిపోయి కొన్నిసార్లు పుళ్ళేర్పడి చీము గారుతుంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఎవరైతే షెడ్‌లో మెయింటైన్ చేస్తున్నారో లేదా కొట్టాల్లో మెయింటైన్ చేస్తున్నారో కంపల్సరీగా ఫుడ్ బాత్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఫుట్ రాట్ రాకుండా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫుడ్ బాత్‌లో పొటాషియం పర్మాంగనేట్ గానీ లేదా కాపర్ సల్ఫేట్ గానీ లేదంటే ఫార్మాలిన్ గానీ వేసినట్లయితే చాలా వరకు గిట్టెలు క్లీన్‌గా ఉండి ఈ వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఫీల్డ్ లెవెల్‌లో ఎక్కువగా ఫుట్ రాట్ తర్వాత వచ్చే నెక్స్ట్ వ్యాధి టెటానస్ ధనుర్వాతం. దీనిని కట్టె రోగం అని, గుర్రం రోగం అని కూడా అంటుంటారు. ఈ వ్యాధి వచ్చినప్పుడైతే జీవాలు కట్టెలాగా మారిపోతుంటాయి. ఇది రావడానికి ముఖ్యమైన కారణం కాలి గిట్టెల్లో పుండ్లు ఉన్నట్లయితే వాటికి ఖచ్చితంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈటీ వ్యాక్సిన్ వేయించినప్పుడే ఈటీ ప్లస్ టీటీ వ్యాక్సిన్ వేయించినట్లయితే ఈ ధనుర్వాతం రాకుండా కూడా రైతులు గొర్రెలు గానీ, మేకల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా రైతులు ఈ వ్యాక్సిన్‌లు అనేవి ఉన్నాయి కదా! వాటిని కంపల్సరీ వేయించాల్సి ఉంటుంది. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా గాలికుంటు వ్యాధి అంటే నోట్లో పుళ్ళేర్పడడం, గిట్టెల్లో పుళ్ళేర్పడడం కూడా ఉంటే వ్యాధి వస్తుంటుంది. ఈ ఎఫ్ఎండి వ్యాక్సిన్ వేసిన వాటికి చాలా వరకు ఈ ఫుట్ రాట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఎఫ్ఎండి వ్యాక్సిన్ ఏ సీజన్‌లో ఎప్పుడు వేయాలనే వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చూడండి. మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎఫ్ఎండి కూడా వ్యాక్సిన్ వేయించినట్లయితే రైతులు ఈ వర్షాకాలంలో జీవాలకు వ్యాధులు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే వర్షాకాలంలో వచ్చే దోమలు, ఈగల వల్ల జీవాలకు వచ్చే ముఖ్యమైన వ్యాధి బ్లూటంగ్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చినట్లయితే చాలా వరకు జీవాలకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లూటంగ్ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా రైతులు వేయించాలి. వ్యాధులతో పాటు కొన్నిసార్లు జనరలైజ్డ్ కొన్ని సింప్టమ్స్ వస్తుంటాయి. పారడం వంటివి చూస్తుంటాం కాబట్టి రైతులు ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ వేయించి ఉండాలి. వేయించకపోతే ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేయించినట్లయితే ఈ వైరల్ వ్యాధులు రాకుండా రైతులు జీవాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాకలు ఎంత శుభ్రంగా ఉన్నట్లయితే వ్యాధులు అంత తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పాకల్లో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లయితే వ్యాధులు తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో జీవాలకు ఎక్కువగా నిమోనియా సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణం పాకల్లో ఉండే పేడ మరియు మూత్రం. వీటిలో అమ్మోనియా ఎక్కువగా ఉండడం వల్ల జీవాలు వాటిని పీల్చినప్పుడు ఖచ్చితంగా వాటికి లంగ్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో, పాకలు అయితే శుభ్రంగా ఉన్నట్లయితే వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పాకల్లో ఖచ్చితంగా సున్నం లాంటివి చల్లుతుండాలి. పాకలు ఎప్పుడు